కస్టార్ సార్, చిత్తూరు డివిజన్ సార్, ఎంత ట్రైబల్ ఏరియాలో? ట్రైబల్ ఏరియాలో 4000 హెక్టార్ వరకు ఉంది సార్. అక్కడ పట్టు దారాలు తీస్తారు సార్. 4000 ఎకరాలు ఉందా? 4000 హెక్టార్ సార్. అంటే 10,000 ఎకరాలు ఉంటాయి. చిత్తూరు డివిజన్ సార్. ఓన్లీ చిత్తూరు దగ్గర ఉంది. సార్ అక్కడ ఎందుకు రాలేదు మనకు? పోలవరం అరకు అక్కడ ఎందుకు రాలేదు? సరే, మనకి ఇక్కడ చిత్తూరు డివిజన్ బాగా అయిపోయింది సార్. అక్కడ కూడా చేస్తున్నాం సార్. ఇక్కడ మనకి చిత్తూరు నుంచి మనం తయారు చేసేది గుడ్లు తయారు చేస్తున్నాం సార్. కప్పుని తయారవుతుంది సార్. కప్పు నుంచి మనం అక్కడ వాళ్ళ దగ్గర మనం ఈ దారం చేస్తున్నాం సార్. దారం నుంచి పాడదాం. అక్కడ కూడా పెట్టారా? ఎక్కడెక్కడ పెట్టారు? ఊరికే చూపి. యా యా కాఫీ. Actually, ikkada packaging is done in such a manner. It doesn't have that kada. This is it, sir. అంటే ఇక్కడ ప్రెస్ చేసి అరోమా ఫీల్ చేయొచ్చు సార్. స్మెల్ చేస్తారు ఇక్కడ సార్. అక్కడే స్మెల్ చేస్తారు. చాలా బాగా వస్తుంది. ఇది అన్ని లేటెస్ట్ అన్నిట్లో పెడుతున్నారు ఇప్పుడు. మనమే కాదు, బయట కూడా మార్కెట్ లో. బయట మార్కెట్ కూడా GCC ద్వారా సప్లై అవుతుంది సార్. మనం కాదు అడిగేదంటే ఈ టెక్నిక్, ఈ టెక్నిక్ అనేది ఇక్కడ వాడుతున్నారు. I think they may be using, sir. అదే అడిగేది. ఇది ప్యాకేజింగ్ టెక్నిక్ సార్. ఏంటో కాఫీనా? అందరికి ఇవ్వండి. ఇక్కడ ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు చూడండి, నాన్ ట్రైబల్స్. వెంకట్రావు వాళ్ళందరూ తీసుకోయా కన్నబాబు. బ్లెండింగ్ ప్రాసెస్ ఎంతవరకు చేయగలుగుతున్నారు? పర్ఫెక్షన్. కాఫీ క్వాలిటీ ఈజ్ వన్. అనదర్ ఈజ్ ఈ షాపుల్లో బ్లెండింగ్. అది ఎంతవరకు చేయగలుగుతున్నారు? టెస్టింగ్. దట్ ఈజ్ ఇంపార్టెంట్. రెండే రాయవలసిన కృష్ణ. కాఫీ తాగండి, అందరికి ఇవ్వండి. సో దట్ ఈస్ వే సార్. టుడే మీరు ఇది ఈరోజు అనౌన్స్ అనుకున్నాం సార్, ప్రాసెసింగ్ ప్లాంట్. ఇఫ్ దట్ ఈస్ దే, దెన్ హోల్ క్వాలిటీ విల్ బి టేకెన్ కేర్ సార్. ప్రొడక్ట్ అంతా కూడా పల్పింగ్ వరకు ITDS లో ప్రాసెస్ చేసి ఫైనల్ ప్రాసెసింగ్ అప్ టు ద పౌడరింగ్ అండ్ ప్యాకేజింగ్ మనం GCC ద్వారా చేసి బ్రాండ్ చేయాలి సార్. ఇన్ కేస్ ఇఫ్ సంథింగ్ మోర్ మనమే చేస్తామా? అవుట్ సోర్సింగ్ ఇచ్చి, అవుట్ సోర్సింగ్ ఇచ్చారు ప్రాజెక్ట్స్ అన్ని అవుట్ సోర్సింగ్ చేసి క్వాలిటీ అంతా మనం కంట్రోల్ చేసి. GCC సేమ్ పాయింట్స్ we discussed sir. మనం will not get into the process will outsource. Our role will be confined to role of supervision only, just from the standpoint of overseeing the quality, but otherwise whole thing will be outsourced. Yeah, quality is important. ఆ క్వాలిటీ మీరు ఎంతవరకు చేయగలుగుతారు? Potential is there, and we'll type with some big brands like Tata also sir. ఏమన్నా బల్క్ లో తీసుకోవాలంటే వాళ్ళు కూడా డిస్పోజ్ చేస్తారు. అన్ని ఇప్పుడు మనకు చెప్తాను. తీసుకున్నారు కదా, తీసుకున్నారమ్మా. మేడం గారు మధ్యలో ఉన్నారు. మేడం గారు గ్రూప్ ఫోటో తాండ్రి దిగారు. కొంచెం ఓకే. ట్రైబల్ కల్చర్ మన వైపు చేశారు సార్. మనం ఇది ప్రపంచ ఆదివాసీ మన ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ అది హౌస్ హోల్డ్ కేటగిరీస్, డిఫరెంట్ మెజరింగ్ బీన్స్, ఈ ఫుడ్ బౌల్స్, ఇవి చాలా ఓల్డ్ సార్. ఈ నోస్ అండ్ ఇయర్ ఆర్నమెంట్స్, ట్రైబల్ ఆర్నమెంట్స్, యాంక్లెట్స్, హెవీ వెయిట్ సార్. ఇంకా వాడుతున్నాను సార్, మా ఇంట్లో కాసుల పేరు నారాయణ మొత్తం అందరూ వాడుతున్నారు సార్. వైన్ నెక్లెసెస్. ఇది వెయిట్ ఎందుకంటే ఫిజికల్ మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ చేయడానికి న్యూలీ మ్యారీడ్. ఇది సున్నపగాయలు సార్.
ఆ పాత రోజుల్లో ముసలి వాళ్ళు వేడేసి డబ్బులు ఇంట్లో దాచుకొని చీర కిందగా టైట్ పెట్టుకుంటే చీర కూడా టైట్గా ఉంటుంది కాకుండా ఇది నార్కోటిక్ పౌడర్స్ అనమాట. పొగాకు సొన్నపొడి మ్యాంగో షేప్లో అది ఈ ప్రపంచ ఆదివాసీ దీన్ని మనం ప్రిజర్వ్ చేసాం అనమాట. ఇది సెట్ అనమాట, ఇది కిచెన్ సెట్. రిచువల్గా కూడా దీన్ని ఇంట్లో వాడడం జరుగుతుంది. వాళ్ళకి పులి పండుగలు ఉంటుంది అనమాట. ఎక్కువ సారా అని మగవాళ్ళు ఎక్కువ ఇది బేటర్ మటన్ బేటర్ మామూలుగా మన చింతకాయలు కుంకుడుకాయలు ఇది ఒక చైనా పంప ఈవెంట్కి ఒక ఇంపార్టెంట్ 5 సందర్భాన్ని ఆయన నిత్యం శివ పూజ చేసుకుంటూ చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఆల్మోస్ట్ని లిఫ్ట్ చేసేటప్పుడు రైట్ డౌన్ చేసి ఇతర ఫ్రీడమ్ ఫైటర్స్ని కూడా చెప్పి ఇక్కడ ఆయన ఐడెంటిఫై చేశారు. మేజర్ గుడాలు స్పాట్ చేసి ఆయన ఐడెంటిఫై చేసి అక్కడ రాజేంద్ర పాలెంలో ఆయన మేజర్ గుడాలు అనేటువంటి షార్ట్ చేశారు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీరు ఇదెందుకు పెట్టలేదు? మనం తెలంగాణ ఇండిజినస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అవి వైల్డ్ సీడ్స్ తో తయారు చేసినటువంటి వుడెన్ కౌన్ నెక్బెల్. ఇది సన్నై చిన్నది. ఇది రణసింగ అంటారు సార్ దాన్ని. పెద్ద పెద్ద ఫెస్టివల్ ఇదే మోడర్నైజేషన్ అంతా వేడ కూడా వచ్చి వాళ్ళు కూడా అడాప్ట్ చేశారు. ప్లేన్ ఏరియాలో మాదిగాస్ కూడా అదే పెట్టుకున్నాం. సార్ సార్ ఇది మన రామ్ గారు 10 మంది వరకు పెట్టాం. ఇది జస్ట్ ఎవల్యూషన్ ఆఫ్ సొసైటీ డిఫరెంట్ గా స్టార్టింగ్ అంటే గ్యాదరింగ్ లో వచ్చింది. తర్వాత బొమ్మలు డ్యాన్స్, తర్వాత మనకు కోడ్ కల్టివేషన్, తర్వాత షటిల్ కల్టివేషన్. ఇండస్ట్రీలో ట్రైబల్స్ ఎక్కువగా ఇవి వైడ్ రేంజ్ ఆఫ్ బాస్కెట్ సార్. వాళ్ళు ఒక్క పిక్కలు ఏరేటప్పుడు డాక్ పిక్కలు ఏరేటప్పుడు నెక్స్ట్ వాళ్ళ పిల్లలకు కూడా చిన్న చిన్న ఇస్తారు. ఇది యానిమల్ హస్బెండ్. సో కౌ నెక్ బెల్ట్ డిఫరెంట్ ఫెస్టల్స్, స్టాండింగ్ ఫెస్టల్స్, సికిల్స్ అన్నమాట. ఈ జీలు కళ్ళు గట్ట వేసేటప్పుడు ఇవి ఉపయోగిస్తారు. మిల్లెట్స్ వేయడానికి రకరకాల ప్రతిదానికి స్పెసిఫిక్ టూల్. ఇప్పటికీ ఇవి వాడుతున్నారు సార్ ఎక్కువగా. వర్షాకాలంలో వాడే ఇది అందం చేసుకున్నాక వడ్డించడానికి ఇవే వాడతారు. ఇది మేము డాక్యుమెంట్ చేసేటప్పుడు కంప్లీట్ ఫీల్డ్ డాక్యుమెంటేషన్ ఇలా చేస్తాం సార్. ఎవరైనా మన ఇన్స్టిట్యూట్ వచ్చి వాళ్ళు మీరు ఈ పక్కన ఆ పక్కన అట్టే ఇది సాలిడ్ ప్రాంతంలోనే ఫారం కొండ ప్రాంతంలో చేసేది. ఓకే. నమస్కారం. ఇవి తయారు చేస్తున్నారు ఇప్పుడు. ఎక్కడ అమ్ముతున్నారు? ఎంతమంది చేస్తున్నారు ఇవి? ఒక ఒక ఊర్లో మాత్రం చేస్తున్నారా?